అందరికీ నమస్కారం. ఈరోజే పాల్గొన్న పౌర్ణమి, హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ కుబేరులుగా మారిపోతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఈ పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమి పండగ ఎలా వచ్చిందో తెలిపే ఈ పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుని హోలీ ప్రాముఖ్యత సంతరించుకునడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంతో ఉన్న శివుడికి తపభంగం కలిగించాలని మన్మధుని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించి శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్వం చేసేస్తాడు. సతీవియంతో బాధపడుతున్న మన్మధుడి సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కాముని దహనం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. నీ ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్యశక్తిని కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆ మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామస్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారం ఇచ్చి హిరణ్యకశపుని సంధ్యా సమయంలో, అంటే పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి గడప మెట్లపై, అంటే లోపల లేదా ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చుండబెట్టుకొని, అంటే ఆకాశంలో లేదా భూమిపైన కాకుండా మరియు అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంచాతో చీల్చి చెండాడాడు. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దిష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాల పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్న పిల్లలకు బాధలు కలిగించేది. చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతుండేది. అందుకే చిన్న పిల్లలకి ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్న పిల్లలకి ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. హోలీ గురించి మరొక కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉండడని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పూయవని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుండి అది ఒక వేడుకగా మారిపోయింది. పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక శివుడికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే
ఈ పురాణ కథను వింటే దరిద్రమంతా కూడా పోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. చంద్రుడు శుక్లపక్షంలో నిండుగా ఉంటాడు, కృష్ణపక్షంలో క్షీణిస్తాడు. అలా జరగడానికి ఉన్న కారణం తెలిపే కథ ఇది. చంద్రుడు పరమ పత్రివేత, అనసూయదేవి సుతుడు, దత్తాత్రేయుడికి సూర్యుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనసుని సాధించే వాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు. ఆ దక్షుడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరిక మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలని ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్కో రోజు ఒక్కొక్క భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రుడికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది. మిగతా భార్యలు అసూయ కలిగించేలాగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా వాళ్ళు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుడిని మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీద ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపించగించుకున్నాడు. ఏ వెలుగు చూసుకొని నువ్వు ఇలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంది. ఆయన శపించినట్టుగానే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధాల పరిస్థితి ఏమిటి, మనసులు ఏమి కావాలి అంటూ అంతా కలవరపడిపోసాగాడు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటు ఇటు తిరిగాడు. కానీ ఎక్కడ ఆయనకి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుడి చెంతకు చేరుకున్నాడు. చంద్రుని పరిస్థితిని గమనించిన బోలాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటం మంచిది కాదు. నెల నెల శాపాలు కాబట్టి మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని, అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగుని సంచరించుకుంటూ ఉండేలాగా వరమిచ్చాడు శివుడు. దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు. పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం ఉండే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు అప్పటి నుంచి చంద్రుని సిగలో ఉండిపోయాడు. నెల నెల శాపం మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తూ ఉందని తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయమవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఈరోజు గ్రహణం ఏర్పడబోతుంది కనుక గ్రహణం ఎలా ఏర్పడతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అనే ముందు తగిలించే చెప్తారు. ఈ గ్రహణాలకి మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలనని అభిప్రాయమును ఊర్చారు. మందర పర్వతమును కవ్వంగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచు ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది.
విష్ణుమూర్తి లక్ష్మీదేవి భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్ఛేస్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మదించగా లోక భీంకరమైన ఘనతేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలం పుట్టినది. ఆ ఆలాహల విష జ్వాలలకు సమస్త లోహాలు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. పరుగులు సర్వేశ్వరుని శరణు జొచ్చారు. బోళాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్ల శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివుడికి నాటి నుండి నీలకంఠుడని పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృత కొరకు వారి ఇరువులు తగువులాడుకోసాగారు. అంతటి శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎవరికి తగని తగులాట. మీరు అందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అంది. దేవదానవులు దానికి అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యములకు పరవశించి రాక్షసులు కూడా మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలో, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు స్వరను, మరొక దాని యందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమర్పిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్యలో కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతన్ని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా, శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరు ఒకే శరీరమే. ఒకరు తల భాగం, ఒక అదొర భాగం. సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయట తీయడంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారిపోయారు. వారు సూర్యచంద్రులను త్యజిస్తారు. కాబట్టి రాహు కేతువులు సూర్యచంద్రువులను మింగటం వల్ల గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకొని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరికి వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదనకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుండి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రుల గ్రహణాలు ఏర్పడడానికి గల కారణాలు వివరించే పురాణ కథ ఇదే. పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు లక్ష్మీదేవి తెచ్చి ఇచ్చిన బంగారు గాజుల కథను వింటే మీకు కూడా అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చేసిన వాడిలాగా పేరు గాయించాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు
కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏది కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంట అయినా వారి ఇంట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేనిపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు అయింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈ రోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనపడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది 1 జతే కదా? లేదా నేను మధ్యాహ్నంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, ఆ చేతిలో బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏంటి? నిన్నటి నుంచి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అస్సలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరు ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నిల్చొని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోక జనని, దారిద్ర దుఃఖాన్ని, పాపాంధకారాలను
పాలద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణ కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయకలిగిన మీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని నాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సర్వ జగతందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములు అనుగ్రహించే రోగ పావనివి. నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఈరోజే లక్ష్మీదేవి జన్మించింది గనక ఈరోజు లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలిపే పురాణ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి ధ్రువ మహర్షి భూమండలం అంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు ఎదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాల్లో చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరివేశాడు. ఇంద్రుడు దానిని అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు చేరుకుంది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నొల్లెకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా? వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర మదం నీకు ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపదను సాధించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేంటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుడిని కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడికి పాలనలో ఉన్న అన్ని లోకాలలో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, ధన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజో విహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలందరూ కూడా తమ తమ లోకాలను విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవుల దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరి అని తీర్మానించుకున్నారు. వెంటనే అదందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడుకున్నారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. మీకోసం మదన పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పని ప్రారంభించండి అని చెప్పి పంపించాడు. శ్రీహరి మాట ప్రకారం దేవతలు
దానవులతో సంధి కుదుర్చుకొని మందర పర్వతం వాసుకి సర్పం సహాయంతో క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరు కూడా ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మదనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మొత్తు గొలిపే చూపులతో తూలుతున్న శరీరంతో బాలుని శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ బాలుని శక్తిని స్వీకరించారు. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతలందరినీ కూడా నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తర్వాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానవుల చేత గౌరవింపబడ్డారు. వారి తర్వాత చల్లని వెన్నెల్లు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుడిని గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు ఎద్దజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దానిని చూసి దేవదానవులిద్దరు కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషయాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన తాగుగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. క్షీరసాగర మదనం కొనసాగుతుంది. పాలకూట విషయం తర్వాత కొద్దిసేపటికి అమృత బాండపం ధరించిన ధన్వంతరి ఆ పాల సముద్రం నుండి ఉద్భవించాడు. ఆ తర్వాత వరుసగా గుర్రం, ఐరావతం జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చొని సర్వాలంకార శోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుండి బయటికి వచ్చింది. సర్వ అలంకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు పాటలు పాడగా అప్సర గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవి స్నానం కోసం చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా తలపైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలను తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితాలుగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీ పడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటలు గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ఉదరించాడు. శ్రీహరి చేత వర్ణించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్ను ఎప్పుడు మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను అని వినయంగా తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తప్పకుండా శ్రీహరిని వరించడంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ పరవశుని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకై దక్కేలా చేశాడు. దానవుల దగ్గరకు వచ్చేసరికి ఒక చుక్క కూడా మిగలలేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలను ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల దాటికి తట్టుకోలేక అసురులంతా కూడా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుండి అసురులు
సురాపాన ప్రసన్నులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వలిల్లాడు. ఆ విధానంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షుడైన శంకరుడు మీకెప్పుడు అండగా ఉంటాడు. వారిని మీరెప్పుడు కూడా ఉపాసిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని తన సత్యలోకానికి వెళ్ళిపోయారు. ఆ విధానంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవారు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా కూడా అల్లాడిపోయింది. ప్రజలంతా కూడా తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు. ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టపడ్డారు కూడా భగవంతుని మరవలేదు. వాకిట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీలక్ష్మీ నారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థం నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవడం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని కోసి ఆ లక్ష్మీ నారాయణులకు భక్తితో ఆకుని కన్నులకు అత్తుకొని సమర్పించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం మానేవారు కాదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయసురాలైన ఒక ముత్తైదువు కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా అన్నది. నాయన, నేను పొరుగు ఊరి నుండి మా ఊరి వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావటంతో త్రోవ సరిగ్గా తెలియటం లేదు. ఈ రాత్రికి మీ ఇంటినే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అంది. అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమె లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానమంటారు కదా. కానీ ఆమెకి ఇవ్వడానికి వారి ఇంట్లో ఏమీ లేవు. దాంతో వారు ఆ ముత్తైదుకు కాసిని మంచినీళ్ళు ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపని ఆమెకిచ్చారు. ఆ రాత్రి ఆమె చాప పైన నిద్రించింది. ధర్మయ్య, శ్యామల కటిక నేల మీద పడుకున్నారు. తెల్లవారుజానే అతిథిగా వచ్చిన ఆ ముత్తైదువ లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో, తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు చింతించవలదు. మీ ఇంట ఉండడానికి ఒప్పుకున్నారు, అదే చాలు అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపినది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించినది. ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీలక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు. ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగిందంతా కూడా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అని తెలుసుకున్నారు. ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం మారేవారు కాదు. అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞాన స్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది.
ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారి సిరి సంపదలకు తూగుతుంటారు. అట్లాగే ఈరోజు లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేసే వారికి ఏం జరిగే తలిపే ఈ పవిత్ర కథను వింటే పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులుండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో కొంత అహంకారం ఏమాత్రం ఉండేవి కాదు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలుగా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకుండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాబంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలం తనకి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెద్దనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సంగతి ఆలోచించండి అంది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలానికి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మ, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేలుపు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికి తెలియదు. అత్త మామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవి పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్త మామలు 3 పూటలా తిని ఊరికే కూర్చోవడం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్త మామలను ఇంటి నుంచి తరిమి వేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవడం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కావటం లేదు. గజలక్ష్మి చక్కటి చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్టు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకిరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చేయమని పురాయించసాగింది. కోడలు ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యానితనం తెలుసుకొని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలు కూడా లెక్క పెట్టలేదు. ఆనాటి నుండి అత్త మామల మాటలకు ఎదురు చెప్పడం, సూటిపోటి మాటలు అనటం, తిట్టడం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పసాగారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచేమనుకున్న కోడలు అత్త మామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుండి లక్ష్మీదేవిని పూజించడం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజు రోజుకి తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరికి తినడానికి తిండి లేక కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక పరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట్లో చేరి వారి ఇంట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గులు వేయబడింది. ఓవైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతులు భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంటుంది.
ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్య భర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారింటి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య సీతమ్మ. అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ నాన్న నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో మీరు చెప్పిన విధానంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్ట కష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారో అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మ, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూసారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటే మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుండి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఒంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు మామగారు కోడలి గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. ఒకసారి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి కలియుగం ప్రారంభమైందని భూమి మీదకి వెళ్ళమని అన్నాడు. కానీ లక్ష్మీదేవి భూమి మీదకు రావటానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు, నేను అక్కడ ఉండలేను. భూలోకంలోని ప్రజలు లోబులు, బద్ధకస్తులు, విచ్చలవిడిగితనంతో ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంత వాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. కనుకనే నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా నలుగురిని పంపుతాను. అందులో ఒకరు రాజు, రెండోవాడు అగ్ని, మూడోవాడు దొంగ, నాలుగోవాడు రోగం. నీ నలుగురు ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేస్తూ ఉండేవాడికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వేల సంపదలను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది, మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, స్తుతులు పుత్రుల రూపంలోనూ లేక దొంగ రూపంలోనూ వచ్చి వాడిని సర్వం హరించి వేస్తాడు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకో రోష్టులకో తగలబెట్టేస్తాడు. ఇక ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ 4 నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. కనుక లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. అలాగే గుడ్లగూబ లక్ష్మీదేవికి ఎలా వాహనంగా మారిందో తెలిపే ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు కౌశికుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకాలకు చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియ భక్తుడిని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పాడు. తనకు ప్రవేశం లేకపోవడంతో అట్నుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునకు స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. ఆయన
తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోపలికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపడ్డారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మీదేవిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైనారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరం అంతా చెమటలు పట్టాయి. హిలేగిరిగా పాట పట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా అన్నాడు. నారద, నీ కోపానికి కారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములందు శీల వర్తనముయందు తుంబురుడు నీకన్నా కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించే వారిని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారు నాకు అవశ్యం వసుడనే సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకై కౌశికత్వ తుమ్మరులను నేను సత్కరించాను. నీ శాపానికే ఏమీ బాధపడటం లేదు, లోహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికే జ్ఞానోదయం అయింది. ఓ దేవదేవా, నా తప్పులను క్షమించుము, అవివేకి వల్ల ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబుర కౌశికుల వలె సంగీతంలోని మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం వల్ల భగవంతుడి హృదయాన్ని కదిలించింది. తన దివ్య హస్తాలతో నారదుడిని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్టు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉన్నది. దాని మీద ఒక దీవాండం ఉంది. ఆ భూలుకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటిమి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం స్పష్టంగా వినిపిస్తుంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలిగిరి శిఖరం చేరుకున్నాడు. గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాదులందరూ అక్కడ సంగీత భాష్యం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠ మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుడిని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనే తనకు కావలసింది సంగీత విద్య. ఊలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్య జ్ఞాన విద్యను ప్రసాదించమని వేడుకున్నారు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తాను ఎవరో వివరింపసాగాడు. పూర్వం భువనేశుడని రాజు ఉండేవాడు. అతను చాలా జాలిగుండేవాడు, ధర్మ ప్రవర్తనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వర్తించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతం మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానలాపన చేస్తే మరణశిక్ష విధిస్తానని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడి అనే భక్తుడు రాజ్యాజ్ఞను మరిచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానం మరియు మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. వెంటనే రాజు భటులు వచ్చారు. హరిమంత్రుని రాజు నుంచి నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్య మహాపాపం, మరలా శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగువ్వగా జన్మించాడు. దివాంగ్ జన్మ కాబట్టి రాత్రులయందు ఆహారం సంపాదించుకోవాలి.
తిండి ఒక సమస్యగా తయారైనది. పూరాకృత దోష ఫలితంగా కాబోలు ఒకసారి 4 రోజులైన ఆహారం దొరకలేదు. ఆకలి దుర్బలమైనది కదా. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతని పూర్వజన్మంలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపడలేవు అన్నాడు భువనేశుడు. దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరినైనా శిక్ష అనుభవించటం తప్పు కాదని కదా తెలిసినప్పుడే కదా ప్రాయశ్చిత్తం కోసం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్మ వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువేది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్య ఫలానికి మించిపోయింది. అదే నేటి నుండి పట్టిపడిస్తుంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు ఈ అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు. సమవర్తి చెప్పింది విన్నాక గాని దీవాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా సరే భగవంతుని స్తుతించవచ్చు అన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. పూలుక రాజు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము, అందులో నీ గత జన్మ దేహం ఉంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించినాడు యమధర్మరాజు. అలా దీవించి అక్కడి నుంచి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడని నేనే. ఆ తర్వాత నేను రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వరైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరికి వచ్చే చూసి అది భువనేశుని కాయం వలె ఉన్నది అని అనుకున్నాడు. ఈ గుహలలో ఎలా పడి ఉన్నది, దీనిని ఈ పక్షి భక్షించటం ఏమిటి అని ఆశ్చర్యానికి ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతను నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖసులైన నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు చెప్పిన విషయమంతా కూడా వివరించాను. హరిమిత్రుడు విని చెలించిపోయాడు. తన అంతరంగ భావంకు అనుగుణంగా ఇలా పలికినాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకు కూడా ఎంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజే మరిచాను. నీవు అనుభవించిన బాధలు ఈ క్షణం నుండి నీకు బాధ అనేది లేకుండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకములో ఉత్తమ సంగీత విద్యను బోధించుగాక అంటూ అతనున్న కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి ఎగాడు. వారి దీవెనలు ఫలించి నేను ఇట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా వివరించాడు. తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసం కానీ అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. గౌరవభావం మోహంలో పుట్టి పడుతూ ఉండగా వినయంగా తల వంచుకుని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,60,006 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా పొగడేస్తూ ఉంటే సంగీతంలో ఇంకా తీరలేదని గర్వంతో ఉగిపోయేవాడు. అమితానందంతో గురువుని చేలి కృతజ్ఞతలు చెల్లించినాడు.
గురు దక్షిణగా చెల్లిస్తాను అన్నాడు. ఏమి కావాలో సెలవు ఇమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయం పడకుండా చెప్పమని చెప్పాడు. శిష్యులకు పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరను. దివాంగమునకు వలసిన అవసరములేమున్నాయి. శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ గద తరాతరం నిలిచి నున్న వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో ఉండేలాగా పరం ప్రసాదించు అని మనసులోని పాట బయట పెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరి చిన్న కోరిక. ఈ చిరు కోరిక నీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య రస్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి క్షుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణల కటాక్షము, వారి సేవా భాగ్యము, శాశ్వత సన్నిధానము ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడి వలె శ్రీ మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరింపుదువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూవ లక్ష్మీదేవికి వాహనమైంది. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, ప్రజలలో ఎంత భక్తి పెరిగింది. అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోకి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని. నేను మీకు గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజలు మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోకి కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ, మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న ఒక స్త్రీ ఇంటి వద్దకు వచ్చి నిలబడి, అమ్మా, నాన్నకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మ, సమయం సాయంత్రం 5 గంటలైంది, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అంటుంది. ఆ కంచం కూడా బంగారం అవుతుందేమో ఆశతో ఆ స్త్రీ అలా అవుతుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల వాళ్ళ మొత్తం ఆడవాళ్ళకి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోని లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి
భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులు ఏమి తాగిన తినినా ఆ వస్తువుల బంగారంగా మారుతుంది. అందువల్ల భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకొని ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను. అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు? నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను తిరిగి వచ్చేశాను. అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓస్, ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడు ఆ హరికథ వాడికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ బిడ్డ బేడ చదువుకోండి. ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి. అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి పతి గ్రామాధికారితో, అధికార పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం, లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళిరండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తుంటారో, ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరు ఇళ్లలోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలబడదు, మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపర కుబేరులుగా మారిపోతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఈ కథను విన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంతవరకు చూసినందుకు